దాదాపు ఈ ప్రజాభవనానికి 4 నెలల నుంచి తిరుగుతున్నా. నేను వచ్చి 12 సార్లు వచ్చిన, కానీ ఏది కావట్లేదు. ఇక్కడ సీఎం అంతకుముందు అది కేసీఆర్ ఉన్నప్పుడు ఏం జరిగేది, ఈడ ఎవరు ప్రజాపాలనకి ఇక్కడ వరకు రావాలంటే ఆయన ఇక్కడ వరకు రాకుండా అన్ని చూసుకొని అన్ని ఏర్పాట్లు చేశాడు. ఇప్పుడు ఏముందమ్మా, అన్ని తిరుగుతున్నా. 4 నెలల నుంచి ప్రజాభవనాన్ని తిరుగుతున్నా. లకడి కప్పులు ఉన్న డీజీ సార్ కాడికి 8 సార్లు పోతూ 2 సార్లు కల్పించారు. ఆయన సిపి గారి కాడికి పోయింది, సిపిఆర్ కాడికి 8 సార్లు పోయినా, ఆడ 2 సార్లు కలిపి మళ్ళీ ఆ సార్ భువనగిరి డీసీపీ సార్ కాడికి దొరుకుతుంది. ఆ సారు రామన్నపేట పోలీసులను ఏమన్నాడట, ఎందుకంటే వాళ్ళ దగ్గర పనిచేసినట్ట. మాది గ్రామం సర్నింగూడెం, మండలం రామన్నపేట, జిల్లా యాదాద్రి భువనగిరి. నేను 5 నెలల నుంచి సఫర్ అవుతున్నా. ఒక అధికార దాహంతో నా భర్తని, పిల్లల్ని, మమ్మల్ని టార్చర్ పెడతారు. లంచం లంచం లంచం, ఎక్కడ పోయినా లంచం. లంచం ఎక్కడి నుంచి తెచ్చేయగలమా? గవర్నమెంట్ తో పని చేయించుకోవాలంటే లంచం కావాలన్నా? మనం మామూలుగా చేసుకోలేమా? ఎందుకయ్యమ్మా మరి ప్రభుత్వం అన్నది? ఇప్పటికీ మీడియాలో 2 సార్లు మాట్లాడినా, 2 నెలల నుంచి టెలికాస్ట్ అవుతుంది. ఇంతవరకు గవర్నమెంట్ ఏ చర్య తీసుకున్నారు? ఈ మీడియాలో సచివాలయానికి దాదాపు 2 నెలల నుంచి 8 సార్లు పోయినా, సచివాలయానికి 7 సార్లు పోయినా, 7 సార్లు సచివాలయానికి పోయినా. అయినా ఏ సార్ అక్కడ ఈ మంత్రి కడుగు, ఆ మంత్రి కడుగు, ఆ మంత్రి కడుగు అంటే సీతక్కరైతే ఇంతవరకు ఏ రోజు సచివాలయంలో చూడదు. ఎక్కడ ఆమె గృహం ఉంది కదా, ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది, ఆ గృహానికి పోయినా కూడా సెక్యూరిటీ ఆమెకు పిఏని కలవనియరు, ఆమెను కలవనియరు, సచివాలయం కలవనియరు. అమ్మ సీతక్క అంటే అది మిడారం సమ్మక్క బిడ్డే కదా, ఆ ప్రాంతం మనిషే కదా, ఆమెను కొలిసినట్టు ఆమెను కూడా కొలుస్తున్నాం. మా బాధ ఎందుకు సీతక్క తీసుకోవట్లేదు? సీఎం సార్ ఎందుకు తీసుకోవట్లేదు? ఇప్పుడు ఇక్కడ ఎవరు వైస్ ప్రెసిడెంట్ చిన్నారెడ్డి సార్ ఉంటాడు, ఆయన కూడా ఏదో ఒకటేసారి హెల్ప్ చేస్తాడంట, కానీ మళ్ళీ సార్ చేయడంట. అది కలెక్టర్ మేడం ఉంటది, వైస్ చైర్మన్ ఆయన చిన్నారెడ్డి సార్ ఉంటాడు, డిసిపి సార్ ఉంటారు, ఎస్ఐలు సిఐలు ఉంటారు. ఎవరు మనకు న్యాయం జరగదు. ఇప్పటికి దాదాపు 4 నెలల నుంచి ప్రజాభవనం చుట్టూ తిప్పుతుర్రు. సచివాలయానికి పోతున్నా, డీజీ సార్ ఆఫీస్ పోతున్నా, కానీ నిజాన్ని చెప్పాలంటే ఎక్కడా జరగని న్యాయం ఏంటంటే, ప్రతి ఒక్కరు ఎవరి కాల అధికార దాహంతో ఉన్నా కానీ ఒక డీజీ సారు బయట అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసినాక 2 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడదు. కానీ ఒకసారి 10 నిమిషాలు, ఒకసారి 15 నిమిషాలు మాట్లాడి సిపి సార్ ఖచ్చితంగా చెప్పారు. కానీ సిపి సార్ మాట్లాడాలి. ఆ సిపి సార్ ఏంటంటే కింద ఫార్మాలిటీస్ పూర్తి చేసి పైకి తీసుకెళ్తారు, కానీ వాళ్ళతోనే మాట్లాడతాం. మనం చెప్పే బాధ కూడా ఏంటంటే మరి ఎవరికమ్మా? ఇప్పుడు గవర్నమెంట్ పట్టించుకోపోయి, గవర్నమెంట్ వాళ్ళు పోలీసులు పట్టించుకోపోయి, కొంత చోట్ల పోలీసులే ఈ బాధలు పెడుతున్నారు అంటే ఇక మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు పోలీసు వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం, వాళ్ళకు భార్య భర్త పిల్లలు ఉన్నారని చాలా సార్లు ఓపిక నశించిపోయింది. ఇంకా నాకు ఈ గవర్నమెంట్ ద్వారా అయితే నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు, ఆ పోలీసు వాళ్ళ ద్వారా నమ్మకం లేదు. నేను ఇప్పుడు కోరుకునేది ఏంటంటే, నా భర్త మీద నేను 3 కేసులు పెట్టి ఒక్క కేసు కూడా వాళ్ళ మీద చర్య తీసుకోక, నువ్వు కేసు వాపస్ తీసుకోకపోతే నీ భర్త పిల్లల మీద పెడతాంటారు. పెడతాను, పెట్టి తీరు బెయిల్ తెచ్చుకో, లేకపోతే అది కూడా 2-3 రోజులని. నాకు ఎందుకంటే భువనగిరి డీసీపీ సార్ చెప్పిండని ఎస్ఐ గారు భయపెట్టిస్తారు. మరి ఎవరికి చెప్పాలి మేడం? సీఎం పట్టించుకపోయి, సీతక్క పట్టించుకోపోయి, సచివాలయాలు దొరకపోయి, సీఎం అనే హోదాలో బయట తిరగడానికైనా వీళ్ళకి రాజకీయం. ఇక్కడ మమ్మల్ని పట్టించుకోవడం కదా, మరి దేనికి? సీఎం ఎవరు? మేము ఓట్లేసి గెలిపిస్తేనే కదా గెలిచింది. సీతక్క ఎవరు? మేము ఓట్లేసి గెలిపిస్తేనే కదా గెలిచింది. మంత్రులందరూ ఎవరు? నిన్న ఎవరు హైడ్రా కమిషనర్ రంగనాయ సార్ కు ఆయన భవనానికి పోయినా, ఎక్కడ ఇది ట్యాంక్ పాయింట్ అవతల హైడ్రా కమిషనర్ గారు రంగనాయ సార్ కు పోయినా, ఎక్కడ 6th ఫ్లోర్ 7th ఫ్లోర్ 7వ అంతస్తులకు పోయినా సెక్యూరిటీ ఇంచు కదలేసి ఆయన మీటింగ్ లో ఉంటారంట. రంగనాథ సాయారకుని కలిసిన కలవనివ్వట్లేదు, వాళ్ళ సెక్యూరిటీ లోపల కెమెరాలు ఉన్నాయి వాళ్ళు చూడాలంటే. ఇప్పుడు డీజీ సార్ ఆఫీస్ లో ఎవరున్నారో తెలుసా? ఆయన పేరు పాండురంగన, ఆయన పేరు ఉంది, వెళ్ళింది ఫోటో. డీజీ సార్ లో ఆయన మిగతా పోలీసు వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి లేదు, సిపి సార్ కార్డు ఇచ్చేయడానికి లేదు. ఎక్కడికక్కడ అనిత అనే అమ్మాయి మళ్ళీ వచ్చింది అనుకుంటే నవ్వుకుంటే ఎగతాలు చేస్తుంది. మరి మా సమస్య, నా భర్తని పిల్లల్ని కాపాడుకోలేకపోతున్నా, పోలీసులు న్యాయం చేస్తలేదు, సీఎం వీళ్ళ ఇన్ని మీడియాలలో మాట్లాడినా న్యాయం చేస్తలేదు. నాకు ఒకటి సూసైడ్ తప్ప మరి వేరే ఆప్షనే లేదు. ఏం చేయాలి? ఆఖరికి మళ్ళీ ఈ రోజు కూడా అన్ని ఆశలు చదివిస్తే పట్టుకొచ్చినా ఎంతవరకు వెళ్ళి. ఇంకోటి ఏందమ్మా, 1 గంట క్రితం పొద్దున 9 గంటలకు తీన్మార్ మల్లన్న కాడికి కోడుపల్లి పోయినా. ఆయన పుట్టినరోజు 17వ తారీఖు అయితే 16వ తారీఖు నాడు పోయినా. ఆయన పుట్టినరోజు కూడా పోయినా, కేక్ కూడా తిన్నా. కానీ ఆ రోజు కాదు, మళ్ళీ ఓ రోజు అంటే నిన్న సాయంత్రం మాట్లాడితే ఈ రోజు రమ్మని తీన్మార్ మల్లన్న ఫోటో దిగిపోయింది. కానీ వాళ్ళ అసిస్టెంట్ అంటే ఆయన సుదర్శన్ సిఐ గారికి ఫోన్ చేసి మాట్లాడిన చెప్పిన పాయింట్, నాకు ఈ సమస్య తీర్చలేదమ్మా, నా పిల్లలకు నా భర్త కాపాడుకోలేనప్పుడు నాకు
ఆత్మహత్య ఇక నాకు వేరే ఆప్షన్ లేదు తల్లి. ఇంకొక వారం రోజులు బ్రతుకుంటా, ఆ తర్వాత ఇక న్యాయం జరగలేదు అనుకో సూసైడ్ చేసుకోవడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు. ఎవరు రంగనాథ్ నాయక్ సారుడు ఎక్కడైనా ఎవరికైనా ఆప్షన్ ఇస్తాడంట, ఇవ్వరు. అదెవరు పోయినసారి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అవతలని తీర్మానం మల్లన్న అడిగి కడిగి పడేశారు. మరి 3 సార్లు స్టూడియోకి పోయినా మరి ఆ తీర్మానం మల్లన్న ఎందుకు చర్య తీసుకుంటలేడయ్యా? బంగారం అంటారు, అందరికి అంటారు, కొన్ని ఛానళ్లలో నిలబెట్టి అడిగి కడిగి పడేస్తారు. మరి నేను ఆడపిల్లని 3 సార్లు ఛానల్ పోతాయి. ఈ రోజు ఏమన్నా శుక్రవారం, డేట్ ఎంతమ్మా? 24. ఈ రోజు కూడా పొద్దున 9 గంటలకు తీర్మానం మల్లన్న స్టూడియోకి పోయినా, ఏది 12:30 వరకు అక్కడ ఉన్నా, మళ్ళీ వచ్చి ఇక్కడ 5 రూపాయల భోజనం తిన్నా. ఆ భోజనం కూడా అయిపోతే ఎవరికో తీసుకున్న ప్లేట్ నాకు ఇచ్చారు. అంటే ఇక నాకు బ్రతికే ఛాన్స్ లేదన్నట్టు. ఇప్పుడు న్యాయం జరగదు ఇక్కడ. ఒక్కసారి ఆపదలో చిక్కితే పోలీస్ స్టేషన్ పోతే నీ సమస్య తీరుతుంది అని అంటారు. మరి నా సమస్య పోలీసులతోనే ప్రాబ్లం మొదలైంది. ఎవరు చేస్తురయ్యా? నా పలుకుబడి ఉన్నోళ్ళదే పోలీస్ స్టేషన్, పలుకుబడి ఉన్నోళ్ళే రాజకీయ నాయకులు. ఈ మీడియా ద్వారా ఏమంటే కోరుకుంటుందంటే, అయ్యా సీఎం సారు సీతక్క మీరు న్యాయం చేస్తారో చెయ్యరు, లేకపోతే మీకు ఈ పదవి తగ్గదని పక్క జరిగింది. మీరు ఏ పదవిలో ఉండరో నాకు తెలియదు, కానీ నేనైతే సూసైడ్ చేసుకోవడం అయితే ఖచ్చితంగా నాకైతే ఈ ఎందుకంటే 5 నెలల నుంచి అన్ని దిక్కులు తిరిగి అలసిపోయినాం. ఎక్కడ భువనగిరి డీసీపీ కాడికి 5 సార్లు ఆయన తెలియక ఆయన ఆ ప్రాంతానికి మేలు చేశాను. కానీ రమణపేట పోలీసులే నన్ను బాధ పెడతారు. వాళ్ళు అక్కడ పనిచేసారని వాళ్ళ మీద ఏ చర్య తీసుకోడంటారా భువనగిరి డీసీపీ సార్? ఇప్పుడు సిపి గారు డీజీ గారు చెప్తున్నారు వాళ్ళకి న్యాయం చేయమని, నాకు న్యాయం చేయమని లక్టీ కప్పులు ఉన్న డీజీపీ సార్ చెప్తున్నారు. అదేది రాచకొండ కమిషనర్ గారు సుధీర్ బాబు చెప్తున్నారు. కానీ డీసీపీ సార్ చర్యలకు తీసుకున్నారు. నాకు సిబిఐ ద్వారా నాకు నా భర్తని పిల్లల్ని కాపాడుకోవాలనుకుంటున్నా. లంచం ఇస్తేనో చెల్లుతుంది, లంచం ఇవ్వకపోతే చెల్లదు. ఇదిగో ఎవరైనా ఎమ్మెల్యే గారు వేముల వీరేశం ఎమ్మెల్యే కాడికి 3 సార్లు పోయినా న్యాయం చేస్తా అంటాడు. తర్వాత రాపండు ఎక్కడ ఇది ఎల్లంకి ఎంపీటీసీ మహేందర్ రెడ్డికి చెప్తాడు. ఆయన ఎక్కడ హైదరాబాద్ కూడా పోయి కలవంటే హైదరాబాద్ కూడా వచ్చి కలిసిన. నా భర్త చూడు ఎలా కొట్టినా, ఇది నా భర్త ఫోటోలేనా? అయ్యో రౌడీ సీటర్లు వీడియో కూడా తీసిన, అయినా చర్యలోకి తీసుకుంటలేదు. వాళ్ళకే కూర్చోబెట్టి చాయ్ ఇచ్చి భుజం మీద చేసి సెకండ్ ఇచ్చి ఫోటో తీస్తారు. మమ్మల్ని మాత్రం పిచ్చోళ్ళ లాగా నిలబెడతారు. డబ్బులు లేకపోతే ఎక్కడ న్యాయం జరగదు. నా వరకు అయితే నన్ను కాపాడడానికి సీఎం గారు మీరు కాక అధికారంలో ఉండి నేను అందరిని అడిగి పడేస్తా హైదరాబాద్ అందరికి కూర్చి పడేస్తున్నా అని అంటారు కదా. మరి నా విషయంలో ఎందుకు అడిగి పడేస్తలేరు? సీఎం గారు అనే ఒక గుర్తింపు అంతేదిగో మర్చిపోయినా 11వ తారీఖు జనవరి డిసెంబర్ అది 11వ తారీఖు ఆ రోజు జూబ్లీస్ సీఎం గారి ఇంటికి వెళ్ళినా. ఆయన ఇంట్లోనే ఉన్నాడు, ఆయన కలవలేదు, ఇంట్లోనే ఉండి కూడా కలవక వాళ్ళ పిఏ గారిని రాసిన లెటర్లు తీసుకుంటారు. అయ్యా నా భర్తను కొట్టారు, నాకు అందరు లంచాలు అడుగుతారు, నా దగ్గర డబ్బులు లేవు, నన్ను కాపాడవయ్యా సీఎం గారు అని అంటే సీఎం గారు కలవరమ్మా సచివాలయంలో కలిసారన్న. మరి ఇప్పుడు ఇవి ఎట్లా అందాలంటే నేను చూసుకోవడానికి వాళ్ళ పిఏ గారు తీసుకున్నారు. చల్లలే ఇవ్వలేదు, ఇంతవరకు ఏ రిజల్ట్ రాలేదు. కలెక్టర్ ఆఫీస్ కు పోయినా, భువనగిరి కలెక్టర్ ఆఫీస్ కు 3 సార్లు పోయినా, అయినా ఏ పని కాలే. నా భర్తను కొట్టారు, నా భూమి లాక్కరు. కలెక్టర్ గారి కాడికి 3 సార్లు పోయినా, ఇంకెక్కడ పోవాలమ్మా? ప్రపంచంలో ఏముంది? గవర్నమెంట్ వాళ్ళందరూ 0-0. మరి ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది? సీఎం గారు ఒక సీఎం సీట్ లో ఉన్నా, నీకు అధికార దాహంతో నువ్వు అన్ని దేశ విదేశాలలో ఇక్కడున్న మా అమ్మలు చూడండి, నీకెందుకయ్యా సీఎం పోస్టు? నేను ఇప్పుడు నాకు ఈ వారం రోజులలో న్యాయం జరగకపోతే నేను సూసైడ్ చేసుకుంటా. అదే నేను ఈ ఫైనల్ గా సీతక్క అంట. నేను మేడారం తల్లి భక్తురాలని, అట్లాంటిది నువ్వు మేడారం తల్లి బిడ్డవే కదా, కోయరాజన్ తల్లి మంచివే కదా, మరి నీకెందుకమ్మా నా మీద జాలిదారు? ఇది అక్కడ అది సచివాలయంలో ఎప్పుడు ఉండవు, ఇక్కడ మీ ఇంట్లో మమ్మల్ని కలవనియరు. మరి నీకెందుకమ్మా పదవి? నా భర్త నా పిల్లలు కాపాడుకోలేదు, నేను ఎందుకు బతికి పోతా? వారం రోజులు నాకు ఈ వారం రోజులలో న్యాయం జరుగుతున్నది జరగదు. లేకపోతే నా సూసైడ్ కారణం ఒక సీఎం అని చెప్పి చచ్చిపోతా. ఎందుకంటే మీరు ఈ రాజకీయ ఈ పోలీసుల మీద తీసుకోవట్లేదు, ఈ రాజకీయ నాయకుల మీద నన్ను కాపాడాలి. మిమ్మల్ని వెతుకుంటే జూబ్లీస్కి వచ్చిన మీ సీఎం 11వ తారీఖు మీకు వివరాల ముందు కూడా ఉంటుంది. సచివాలయంలో నిన్న కూడా పోయినా, అక్కడ హైడ్రా కమిషనర్ గారు కాడిపోయినా తీర్మానం వలన అది వలన
మల్లన్న పోయిన టీఆర్ఎస్ పార్టీని అడిగేసిండు కడిగేసిండు. నేను పోయిన 2 నెలల క్రితం ఒక మీడియాలో వచ్చినందుకు వాళ్ళు ఏం చేశారు, అమ్మా నీకు ఎక్కడ పోయినా న్యాయం జరుగుతుంది, తీర్మార్ మల్లన్న కడిగిపోతే నీకు న్యాయం జరుగుతుంది అని చెప్పారు. తీర్మార్ మల్లన్న కడిగిపోతే కడిగేస్తాడు నీ సమస్య చెప్తారు. 3 గంటల సేపు మీ ఆఫీసులోనే కూర్చోబెట్టిన కానీ నన్ను కలవడానికి 1 నిమిషం దొరకలేదా? తీర్మార్ మల్లన్న నీకు 1 నిమిషం దొరకలేదా? ఎందుకయ్యా అందరిని కడిగేస్తాం, నన్ను ఎందుకు కాపాడతలేము? ఎక్కడో సుదర్శన్ అంట, బుజ్జి సుదర్శన్ అంట, ఎవరు తీర్మార్ మల్లన్న కాడుంటాడు ఆయన. వీడియోలో కనిపిస్తారుగా, పేపర్లలో టీవీలలో అన్ని చోట్లలో కనిపిస్తారు. ఆ తీర్మార్ మల్లన్న ఒక సీఐ గారికి ఫోన్ చేసినా వెళ్ళిపో అంటారు, కానీ ఎదురుగున్న గడప దాడితే తీర్మార్ మల్లన్న ఒకసారి మీరు ఎక్కడి నుంచి వచ్చిన అని పిలిపించాడు. అలా కాఫీలు ఇచ్చి అమ్మాయితారు. నేను రమణపేట నుంచి వచ్చిన సార్ అని అన్న, కూర్చొని మాట్లాడతా. 1 గంట 2 గంటలు 3 గంటలు 4 గంటలు కూర్చున్నాక ఏం జరిగింది? నేను మాట్లాడిందే వేదం. ఇక్కడ సీఎం గా అది తీర్మార్ మల్లన్న మాట్లాడాడు. సుదర్శన్ అన్న మరి అన్న సుదర్శన్ అన్న నువ్వు చర్య తీసుకోకపోతే, తీర్మార్ మల్లన్న చర్య తీసుకోకపోతే, సీఎం గారు తీసుకోపోయారు, సీతక్క తీసుకోపోయారు, ఇంతమంది మంత్రులు ఉన్నారు. ఎందుకు అయ్యా మీకెందుకు ఈ పదవులు? ఓట్లేసి గెలిపించుకోండి అన్ని చేసి అంతెందుకు. ఇంతవరకు నేను సీఎం అది ఏం కాదు పబ్లిక్ పోతే ఫార్మా తీసుకున్నా అంటే ఫార్మా తీసుకుంటా